ప్రతి ఒక్క డేట్‌ని అంటే హ్మ్. ప్రతి ఒక్క మూమెంట్‌ని హ్మ్. ఎప్పుడో జరిగిపోయిన సందర్భాన్ని కూడా హ్మ్. నీట్‌గా అమ్మాయిలు ఎలా గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్‌గా చెప్పగలుగుతారు. కానీ హ్మ్. అబ్బాయిలు ఎందుకు చెప్పలేరు? ఎందుకంటే చాలా మంది అబ్బాయిల దగ్గర నుంచి మేము వింటున్న కంప్లెయింట్ ఇది. అమ్మాయిలకు హౌ ఈస్ ఇట్ పాసిబుల్? కానీ అబ్బాయిలకు మాత్రం ఎలా పాసిబుల్ కాదు. మీరిందాక అడిగిన క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. ఓవర్ థింకింగ్ మోస్ట్‌లీ ఇట్ ఈస్ సీన్ ఇన్ విమెన్. రైట్. అమ్మాయిలు అండ్ విమెన్‌లోనే ఉంటుందనేసి. దీనికంటే ముందు నేను మీకు ఒక రియల్ లైఫ్ స్టోరీ ఒకటి చెప్తాను. హ్మ్. బెర్నార్డ్ లాయిజో అని ఫ్రాన్స్‌లో వెరీ గుడ్ షెఫ్. హ్మ్. అంటే థౌజండ్స్ ఆఫ్ రెసిపీస్ రాసారు. 1000+ రెసిపీస్ రాసారు. అండ్ హీ ఓన్స్ అ వెరీ బిగ్ రెస్టారెంట్ దేర్. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి ఆయన డిష్ టేస్ట్ చేసిన వాళ్ళందరూ టాప్ రేటింగ్స్ ఇచ్చారు. హ్మ్. హీ వాస్ వెరీ హ్యాపీ ఆన్ క్లౌడ్ 9 అని చెప్పాలి. ఇట్స్ అ సిల్వర్ లైనింగ్ టు హిమ్. ఓకే. అలా కొన్ని రోజులయ్యాయి, నెలలయ్యాయి, సంవత్సరాలయ్యాయి. ఆ బూస్ట్ అనేది డే టు డే డోస్ లాగా పడతా ఉంది కాంప్లిమెంట్స్ ఆయనకి. ఓకే. ఒకానొక రోజు ఆయన క్రిటిక్స్ రివ్యూస్‌లో ఫుడ్ అసలు బావుండదు ఈ రెస్టారెంట్‌లో అనేది చదివారు. హ్మ్. ఎన్ని ఇయర్స్ అయింది? చాలా ఇయర్స్ నుంచి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. జస్ట్ వన్ ఫైన్ డే, వన్ సెంటెన్స్ విచ్ సెడ్ ద మెను అండ్ ద ఫుడ్ ఇస్ అన్ యావరేజ్ హ్మ్. ఇన్ దిస్ రెస్టారెంట్ అనేది చదివారు. దీని తర్వాత ఏం జరిగుండొచ్చు? ఐ థింక్ ఏముంటుంది? నెక్స్ట్ టైమ్ నుంచి ఇంకా బెటర్‌మెంట్ చేసుకుంటూ ఎళ్ళిపోయారు. ఓకే. దట్స్ యువర్ మైండ్ సెట్. హ్మ్. అంటే బెటర్‌మెంట్ కోసం ఆలోచించేది ఇట్స్ యువర్ మైండ్ సెట్. హ్మ్. నెక్స్ట్ డే ఈ మనిషి లేడు. హ్మ్. He took a gun and he shot himself. ఎందుకు? Because he was not ready to accept criticism. ఇది ఓవర్ థింక్ చేసి ఓవర్ నైట్ చేసి ఆ ఓవర్ థింకింగ్‌లో హేస్టీ డెసిషన్ తీసుకున్నారు. హుహు. అండ్ హీ పుట్ అ ఫుల్ స్టాప్ టు హిస్ లైఫ్. ఇందులోనే నేను ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. నాకు తెలిసి మనందరం కూడా 'సూపర్ మ్యాన్' మూవీ చూసుంటాం. యాహ్! క్రిస్టోఫర్ గారిది. ఆయనకి నెక్ అంటే మెడ కింద నుంచి మొత్తం పారలైజ్ అయింది బాడీ. హుహు. ఆఫ్టర్ ఫ్యూ సీక్వెల్స్ ఆఫ్ 'సూపర్ మ్యాన్' ఆయనకి పారలైజ్ అయిపోయింది బాడీ. హ్మ్. ఇక్కడ మీరు ఇతను ఏం చేసి ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు?